వస్తున్నారు. అందరూ కూడా మహిళలు, యువకులు, ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణనాథలము రైతన్నకు దిక్కేది, దళితన్నకు దారేది, మహిళలకు రక్షణ లేదు, విద్యార్థికి భవితే లేదు. అనకుండా ఆగడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచి మనకి ఎలక్షన్ ఆ ఓటు 5 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. పోయినసారి ఒక అవకాశం అని ఒక్కసారి ఓటేసినానికి 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఆ పొరపాటు జరగకూడదు. ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు మనం చేసింది తప్పు. రంగసముద్రం చెరువు నీళ్ళు ఇచ్చాం ఉత్తరపు కాలం ద్వారా. పట్టుబట్టి పాటన్నోళ్ళు మా చెరువుకు నీళ్ళు ఇవ్వాలయ్యా, యువకుడు ఒప్పుకోమంటే పట్టుబట్టి రేతిని తొలించి నీళ్ళు ఇచ్చాం. ఈరోజు ఏమైంది? కాలం ఉంది, ఎందుకు మీరు నీళ్ళు ఇవ్వరా చెప్పండి, సమాధానం చెప్పండి. సమస్యల్లో నీళ్ళు ఉన్నాయి, కాలం ఉంది, కాలం పూడిపోతే పూడికి తీసి నీళ్ళు ఇచ్చేది మీకు తెలీదా? మీకు రైతులంటే పట్రా? ఎలక్షన్ అయితే ప్రజలు కనిపిస్తున్నారా మీకు? ప్రజలు పంటలు వేసుకోలేదే రైతు. ఈ రైతు ఎట్ట బతకాలి? ఈరోజు పంట వేసిన రైతు 1 ఎకరా 4 ఫుట్లు 5 ఫుట్లు పడింది, గుట్టి 23,000 అమ్ముకున్నాడు. వీళ్ళు చూస్తూ ఉన్నారు ఈ రైతులు. సంవత్సరంలో నీళ్లు ఉన్నాయి, కాలం ఉంది. 1 లక్ష రూపాయలు పెట్టి పూడికి తీసి నీళ్ళు ఇవ్వలేరా? మీకు అది పట్టదా?
మీకు సిగ్గు ఉందా, శరం ఉందా? మళ్ళీ గ్రామాలకు ఎట్టొస్తున్నారు మీరు ఓటు అడగడానికి? ఈ వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందని అడుగుతున్నాను నేను. ఈ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ ఎమ్మెల్యే కావచ్చు, మీకు సిగ్గు శరం లేక మళ్ళీ ఓట్లలోకి ఎట్టొస్తున్నారు? ఓటు ఏ విధంగా అడుగుతున్నారు మీరు? గుర్తుపెట్టుకోండి, మనము రేపు 13వ తారీఖున కావ్య కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ఓటు కావ్య కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేసి ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. మనకి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళలాగా దోపిడీదారులు కాదు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. నువ్వేం చేసావు చెప్పవయ్యా? ఏ కాలం నీళ్ళు ఇప్పించావు చెప్పవయ్యా? ఏది చేసినా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనం 13వ తారీఖున 2 సైకిల్ మీద ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అవుతున్నాడు, వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీ అవుతున్నాడు. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో ఇద్దరు గెలుస్తున్నారు. మన బాధలన్నీ తేలిపోతున్నాయి. సైకో పోతుంది, సైకిల్ వస్తుంది. సైకో ప్రభుత్వం పోయి రామరాజు వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ గ్రామాల్లో పొలాలు కూడా ఉంది, పంపి అడగలు కూడా ఉంది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన కూడా రేపు ఉత్తరకాలం కొర పూర్తి చేసి ఈ 6 గ్రామాలకి సంవత్సరం ఉత్తరకాలం నీరు పాదయాత్ర చేస్తారని మీకు కృష్ణారెడ్డి మీకు హామీ ఇస్తాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. కృష్ణారెడ్డి అని చెప్తాడు. ప్రజానికాన్ని అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేశాన్ని జెండాన్ని ఎత్తిన బట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ముందుకు వచ్చిన దుండిగం ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆనందం, మీ ఉత్సాహం, మీ జోషు మీరు చూస్తుంటే రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశానికి అఖండమైన మెజార్టీని ఇస్తారని నాకు పూర్తి నమ్మకాన్ని కలిగించినందుకు మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం మీ గ్రామంలో ఈరోజు నేను రావడం జరిగింది. దాదాపు లేటుగా వచ్చినప్పటికి కూడా మీరందరూ కూడా నన్ను సాదరంగా ఆహ్వానించారు. పూల పాన్పుల మధ్య నన్ను ఈరోజు మీరు స్వాగతించిన స్వాగతాన్ని మనసు నిండా నింపుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించింది ఈ కాన్స్టిట్యున్సీ. 2 సార్లు కూడా గెలిచినప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి ఎమ్మెల్యే 3వసారి మళ్ళా మన ముందుకు వస్తున్నాడు. నేను కూడా మన పల్లె ప్రాంతానికి వచ్చినటువంటి వాడినే, వ్యవసాయ కుటుంబీకుడినే, వ్యవసాయంలో అన్ని పనులు చేసి వచ్చినటువంటి వాడినే. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, మీరు ఈరోజు అందరూ చుట్టుపక్కల పంటలు పండుతున్నా మీకు పంటలు పండే పరిస్థితి లేనప్పుడు రైతుల యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ తెలిసినటువంటి వ్యక్తినే. వ్యవసాయం వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండినటువంటి మన అందరం కూడా సోమశాల నీళ్లు సద్వినియోగం చేసుకుని మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కొరకు తప్పకుండా నేను మీకు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మాగుంట పార్వతమ్మ గారు 2008లో నేను అప్పటికి జలదంకి మండలం ఎంపీపీగా పనిచేస్తున్నా. 2006 నుంచి 2011 వరకు నేను జలదంకి మండలాధ్యక్షుడిగా పనిచేశా. అప్పుడు మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలోనే గుడిపాడు వరకు ఉత్తరకాలం ఉంటే ఉత్తరకాలం సాధన పేరుతో నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి బస్సులు వేసుకొని వెళ్ళి ఉత్తరకాలం సాధించింది నేనేననే విషయం కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అప్పటి వరకు ఉత్తరకాలం గుడిపాడు వరకే ఉంది. ఒట్టి స్వర్గీయ కొండపనాయుడు గారు దానికోసం చాలా పోరాడినప్పటికి కూడా కుదరని పరీక్షలో నేను ఆనాడు ఎంపీపీగా ఉంటాం. జల్లికి మండలంలో కూడా మీలాగనే ఇప్పుడు మన దగదత్తిలాగానే 6 పంచాయతీలకి కావల కాలువ నుంచి నీళ్లు రావు. ఆ 6 పంచాయతీల నీళ్ల కోసం మేము ఉత్తరకాలం సాధన సమితి అని పెట్టి ఉత్తరకాలం కోసం పోరాడితే అప్పుడు వచ్చినటువంటి ఉత్తరకాలం పొడిగిపోయేది. అయితే అప్పుడు డిఈగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు శ్రీకాకుళంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ డిఈ దాన్ని కాలువను ఉత్తరకాలంని కలిగిరి దగ్గర నుంచి మళ్ళా శ్రీకాకుళం వరకు తీసుకెళ్తూ అనంతపురం, సిద్ధనకొండూరు, ఈ దుండిగం, ఈ మారేళ్లపాడు ఈ ప్రాంతాలకి పై పక్కన తీసుకెళ్ళాడు. దానివల్ల జరిగిన ఇబ్బందులు ఇవన్నీ కూడా నేను అందరూ కూడా రైతు బిడ్డగా చెప్తున్నా. ఉత్తరకాలం గురించి ప్రతి ఒక్కటే నాకు తెలుసు.
కాబట్టి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా, ఉత్తర కాలువ పొడిగింపు మీ ఊరు చెరువు వరకు వచ్చిన నీళ్లు రావడంలో చాలా అలసత్వం ఉంది, పూడిక ఉంది. అదేవిధంగా కాలువ ఇంకా వెడల్పు చేసి ఎక్కువ కీసుకులు నీళ్లు వస్తే తప్ప తొందరగా చెరువులు నిండే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా నేను గుర్తించాను. తప్పకుండా ఈ 6 చెరువులకి, 6 పంచాయతీల చెరువులకి నీళ్లు ఇచ్చే దాంట్లో కాలువ ఏ విధంగా అయితే డెల్టా లాగా తయారైందో వీధి కూడా అదే విధంగా మార్చేదానికి కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. ఒక్క అవకాశం నాకు కల్పించండి, ఎమ్మెల్యేగా ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి. ఈ ప్రాంత అభివృద్ధికి బాలేపాటి సోదరుల నాయకత్వంలో నేను అందరం కూడా పనిచేస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో జరిగే అరాచకాలు, దుర్మార్గాలు, కావలి ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్క కార్యక్రమం కూడా చేయాల. ఒక ఇంటి యజమాని తన ఇంటిని ఎలా కాపాడుకుంటాడో నియోజకవర్గానికి యజమాని ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి. ఎక్కడ రోడ్లు లేకపోయినా, ఎక్కడ కాలనీలు లేకపోయినా, ఎక్కడ రైతులకు నీళ్లు లేకపోయినా, ఎక్కడ సిమెంట్ రోడ్డు లేకపోయినా, ఎక్కడ మంచినీటి సౌకర్యం లేకపోయినా చూడాల్సినటువంటి ఎమ్మెల్యే నిరంతరం కూడా తన సంపాదన ద్వేయంతో పెట్టుకుని ఎక్కడ గ్రావులు ఉంది, ఎక్కడ చెరువుల్లో మట్టి ఉంది, వీటి మీద మమకారం ఉందే తప్ప ఏ ఊర్లో ప్రజల యొక్క సమస్యలు కూడా తెలుసుకునేటువంటి ఆలోచన లేని ఎమ్మెల్యేని సాగనంపండి. నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈనాడు మీరందరూ కూడా చూపిన ఆదరాభిమానులతో రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద నొక్కితే ఫ్యాన్ రెక్కలు విరగొట్టేంతగా ఈ ఊరి నుంచి మెజార్టీ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.